సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ పోదెల దర్శకత్వంలో నాని, పారడైజ్ సినిమా మార్చి 26 నుండి మే నెలకు వాయిదా పడింది. పెండింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, పెద్ది సినిమాకు మార్చి 27న విడుదలకు మార్గం సుగమమయింది. దర్శకుడు సుకుమార్ నుంచి వచ్చిన చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు దర్శకులుగా మారుతున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ సక్సెస్ సాధించాడు. ఒక ప్రేమ కథను ఇలా కూడా చెప్పొచ్చు అని సుకుమార్ ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో శ్రీకాంత్ పోదెల దర్శకత్వం వహిస్తున్న పారడైజ్, బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది. ఈ రెండు సినిమాలుపై కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలను కూడా మార్చి 26, 27 తారీఖులలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే పెద్ది సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఆ డేట్కు తీసుకురావలసిందిగా ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ డేట్ కంటే ముందుగానే విడుదల కానుంది. మార్చి 25న పలుచోట్ల ప్రీమియర్స్ వేయనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీని గురించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. శ్రీకాంత్ పోదెల దర్శకుడుగా పరిచయమైన సినిమా దసరా. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. దర్శకుడుగా మొదటి సినిమాతోనే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు శ్రీకాంత్. మళ్లీ నాని హీరోగా పారడైజ్ అనే సినిమాను చేస్తున్నాడు. మార్చి 26న విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వలన పోస్ట్పోన్ జరుగుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా మార్చి 26న విడుదల చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే మార్చి 26వ తారీఖు నుంచి ఈ సినిమా మే నెలకు పోస్ట్పోన్ జరుగుతుంది. కొన్ని పనులు ఇంకా పూర్తిస్థాయిలో పెండింగ్ ఉండటం వలనే మార్చి 26కు ఈ సినిమా తీసుకురాలేము అని గ్రహించి ఈ చిత్రాన్ని పోస్ట్పోన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ పోదెల సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను నాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీకాంత్ పోదెల మెగాస్టార్ చిరంజీవికి కూడా విపరీతమైన అభిమాని అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక అభిమాని తన అభిమాని హీరోను ఎలా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. ఇప్పుడు శ్రీకాంత్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమా విషయంలో కూడా అదే అనిపిస్తుంది. మొత్తం మీద నాని, పారడైజ్ వాయిదా పడటంతో రామ్ చరణ్, పెద్ది సినిమాకు ఎలాంటి పోటీ లేకుండా మార్చి 27న గ్రాండ్గా విడుదల అయ్యే అవకాశం ఏర్పడింది. సుకుమార్ శిష్యుల సినిమాలు ఒకేసారి రాకుండా ఉండటం శుభసూచకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.